డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే మరియమ్మ ప్రధానం తర్వాతే ఎందుకు గర్భం పొందుకుంది, ప్రధానం ముందు ఎందుకు గర్భం పొందుకోలేదు అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మరియమ్మకు యేసేపుకు ప్రదానం జరిగిన తరువాత గబ్రియెలు దేవదూత మరియమ్మ తల్లి వద్దకు వచ్చి నీవు యేసును కంటావని చెప్పడం జరుగుతుంది. అయితే మరియమ్మ తల్లికి ప్రదానం కాకముందే దేవుడు యేసుక్రీస్తును కనేలా చేయొచ్చుగా, కానీ దేవుడు అలా చేయలేదు. ప్రదానం తర్వాతే యేసుక్రీస్తుని కనేలా దేవుడు చేశాడు. ఇప్పుడు దీని వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనములు మరియు లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనాల ప్రకారం యేసేపుకు మరియకు ప్రదానం జరిగిన తరువాతే మరియమ్మ గర్భం ధరించి యేసుక్రీస్తును కన్నది. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి అసలు ప్రదానం కాకముందే గర్భం ధరించేలా దేవుడు చేయొచ్చుగా. మరియు ఒకానొక సమయంలో యేసేపుకు మానసికంగా వేదన కలిగేలా దేవుడు ఎందుకు చేసినట్టు, దీని వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకు 3 కారణాలు తెలియాలి. బైబిల్లో అయితే మరియమ్మ ప్రధానం ముందు ఎందుకు గర్భం ధరించలేదు అన్న విషయంపై ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. కానీ కొన్ని సంఘటనల ఆధారంగా మనం చెప్పవచ్చు. కావున మొదటి కారణం ఇప్పుడు తెలుసుకుందాం. యోధా గోత్రమైన దావీదు వంశంలో యేసుక్రీస్తు పుట్టడానికి ప్రదానం తర్వాతే మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించేలా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆదికాండం 49:10 ప్రకారం యోధా గోత్రం నుండి మెస్సయ్య వస్తాడని ప్రవచింపబడింది. రాజదండము అంటే రాజు చేతిలో ఉండే అధికార చిహ్నం. ఈ అధికార చిహ్నం మొదటిగా యోధా గోత్రికుడైన దావీదు నుంచి ప్రారంభమయ్యి యేసుక్రీస్తుతో శాశ్వతంగా ఉంటుంది. అలాగే ఆదికాండం 49:9లో యోధా కొదమ సింహం అని వ్రాయబడింది. ఆ యోధా గోత్రం యొక్క సింహం యేసుక్రీస్తని ప్రకటన 5:5లో మనకు వ్రాయబడింది. దీని ప్రకారం యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుడతాడని ముందుగానే ప్రవచింపబడింది. అలాగే మీకా 5:2లో బెత్లెహేము ఎఫ్రతా ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని వ్రాయబడింది. ఈ బెత్లెహేము అనేది యోధా గోత్రానికి చెందిన దావీదు పట్టణం. ఇప్పుడు ఈ యోధా గోత్రంలోనే యేసుక్రీస్తు పుడతాడని ముందే ప్రవచింపబడింది. అలాగే యెషయా 11:1లో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని వ్రాయబడింది. యెషయి కుమారుడు దావీదు. వీరు యోధా గోత్రానికి చెందినవారు. చిగురు అనేది యేసుక్రీస్తు. దీని ప్రకారం యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు పుడతాడని అర్థం. అలాగే ఇర్మియా 23:5లో రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అని వ్రాయబడింది. ఈ లేఖనంలో కూడా దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు పుడతాడని ప్రవచింపబడింది. దేవుడు పాత నిబంధనలో ప్రవచించిన రీతిగానే యోధా గోత్రానికి చెందిన దావీదు వంశంలోనే యేసుక్రీస్తు పుట్టాడు. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ లేఖనం ప్రకారం యోధా గోత్రికుడైన దావీదు వంశంలోనే యేసుక్రీస్తు పుట్టాడు. ఇలా యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుట్టడానికి కారణం మరియమ్మతో యేసేపుకు ప్రదానం అవ్వడం వల్లే. ప్రదానం అవ్వడం వల్ల చట్టపరంగా భార్యాభర్తలు అవుతారు, కానీ శారీరకంగా కలుసుకోరు. దీని పూర్తి వీడియో ఆల్రెడీ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడగలరు. కావున యేసేపుకు మరియమ్మ ప్రదానం అవ్వడం వల్ల వీరిద్దరూ చట్టపరంగా భార్యాభర్తలు అయ్యారు. ఇంతకీ మత్తయి 1వ అధ్యాయం ప్రకారం యోధా గోత్రికుడైన దావీదు వంశంలో నుంచే యేసేపు పుట్టాడు. ఆ యేసేపు గోత్రం నుంచే యేసుక్రీస్తు పుట్టాడు. దీని ప్రకారం మరియమ్మతో యేసేపుకు ప్రదానం అవ్వడం వల్ల యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుడతాడన్న ప్రవచనం నెరవేరింది. అదే ప్రదానం కాకపోతే యేసుక్రీస్తు యోధా గోత్రానికి చెందినవాడు అవ్వడు. ఎందుకంటే గోత్రం అనేది స్త్రీ నుంచి కాకుండా పురుషుని నుంచే లెక్కిస్తారు. కావున యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుట్టాలి అంటే యోధా గోత్రానికి సంబంధించిన పురుషునితో మరియమ్మకు ప్రదానం కావలసిందే. ఇప్పుడు రెండవ కారణం తెలుసుకుందాం.
మరియమ్మను మరియు బాలుడైన యేసుక్రీస్తును యేసేపు సంరక్షించుటకు మరియు యేసేపును దేవుడు రక్షణ ప్రణాళికలో ఒక పాత్రగా వాడుకొనుటకు ప్రదానం తర్వాతే మరియమ్మ గర్భం ధరించేలా దేవుడు చేశాడు. అందులో భాగంగా లూకా సువార్త 1వ అధ్యాయము 5 వచనాల ప్రకారం జనాభా లెక్కల కోసం నజరేతు నుండి బెత్లెహేముకు గర్భంతో ఉన్న మరియమ్మను యేసేపు చాలా జాగ్రత్తగా తీసుకువచ్చాడు. అదే ప్రధానం కాకపోతే మరియమ్మ పట్ల పరిపూర్ణ బాధ్యత తీసుకునేవారు ఎవరు లేకపోదును. అలాగే మరియమ్మ ప్రసవం రోజున ఎవరు లేకపోయినా కానీ ఆమెకు ధైర్యం చెప్తూ మరియు ఆ సమయంలో సహాయం కోసం ఇతరులను సంప్రదించడం మరియు యేసును కన్నంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం యేసేపు ఉండడం వల్లే సాధ్యమయ్యింది. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 35 వచనాల ప్రకారం శిశువుకు సున్నతి చేయడం మరియు మందిరంలో శుద్ధీకరణ ఆచారం మొదలగు కార్యాలు యేసేపు మరియమ్మతో ఉండడం వల్లే సాధ్యమయ్యింది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 23 వచనాల ప్రకారం హేరోదు పసిపిల్లలను చంపిస్తున్నాడని మరియమ్మను బాలుడైన యేసుక్రీస్తును యేసేపు ఐగుప్తుకు తీసుకెళ్ళి అక్కడ కొంతకాలం ఉంచి అక్కడి నుంచి తిరిగి నజరేతుకు తీసుకువచ్చాడు. ఇలా యేసేపు ఉండడం వల్లే మరియమ్మ మరియు బాలుడైన యేసుక్రీస్తు క్షేమంగా ఉండగలిగారు. ఇలా యేసేపు వీరిని సంరక్షించుటకు కారణం మరియమ్మతో యేసేపుకు ప్రదానం అవ్వడం వలనే. అదే ప్రదానం కాకపోతే మరియమ్మను మరియు శిశువును సంరక్షించుటకు ఇంత బాధ్యతగా ఎవరూ లేకపోదును. పైగా ప్రభు దూత భయపడకు అని యేసేపుకు ధైర్యం చెప్పడం వల్ల ఎంత కష్టమైనా కానీ మరియమ్మను యేసుక్రీస్తును యేసేపు పెంచాడు. దీనికంతటికీ కారణం ప్రదానం అవ్వడం వల్లనే. ఇప్పుడు 3వ కారణం తెలుసుకుందాం. మరియమ్మ యొక్క గర్భం దాంపత్య జీవితం వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్లే వచ్చిందని తెలియచేయటకు ప్రధానం తర్వాతే మరియమ్మ గర్భం ధరించేలా దేవుడు చేశాడు. అది ఎలా అంటే మరియమ్మకు ప్రదానం కాకపోతే చట్టపరంగా మరియమ్మ ఎవరికి భార్య కాదు. అటువంటప్పుడు ప్రదానం కాకముందు గర్భవతి అయితే భర్త కూడా ఉండడు. అదే ప్రదానం అయితే చట్టపరంగా భర్త ఉంటాడు, కానీ 1 సంవత్సరం పాటు శారీరకంగా కలవరు. ఎటువంటి దాంపత్య జీవితం ఉండదు. కానీ సంవత్సరం తర్వాత వివాహం ద్వారా శారీరకంగా కలుస్తారు. వివాహం తర్వాత గర్భం వస్తే యేసేపు వల్ల గర్భం వచ్చిందని అందరూ అనుకుంటారు. కానీ ప్రదానం తర్వాత గర్భం వస్తే అది యేసేపు వల్ల కాదని అనుకుంటారు. అప్పుడు ఈ గర్భం ఎలా వచ్చిందనే సందేహం సహజంగా అందరికీ వ్యక్తమవుతుంది. యేసేపుకు కూడా అదే అనుమానం వచ్చింది. అయితే ప్రభు దూత వచ్చి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెప్పగానే యేసేపు నమ్మాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం యేసేపు నుంచి తన బంధువులకు అలా మిగతా ప్రజలకు తెలుస్తుంది. ఈ విధంగా పరిశుద్ధాత్మ వలనే మరియమ్మ గర్భం ధరించిందని అందరికీ తెలుస్తుంది. అందుకే యేసేపుకు మరియకు ప్రదానం అయిన తర్వాతే మరియమ్మ గర్భం ధరించేలా దేవుడు చేశాడు. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ 3 కారణాల వల్లే ప్రదానం తర్వాత మరియమ్మ గర్భం ధరించేలా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.